ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. విజయవాడ, సికింద్రాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు ప్రాంతాలు అనేవి చాలా కీలకమైన ప్రాంతాలు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మనకి రైళ్ళు అనేవి అందుబాటులో ఉంటాయి. అలాంటి మేజర్ రైల్వే స్టేషన్ని ఇటు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని కలుపుతూ ఇప్పటికే పలు రైళ్ళు అనేవి సేవలు అనేవి అందిస్తున్నాయి. అయితే ఈ రైళ్లు ఎప్పుడు కూడా రద్దీని తలపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ మరో రెగ్యులర్ సర్వీస్ అనేది ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ప్రత్యేక రైలుగా ప్రయాణిస్తున్న 07041 07042 ఈ రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ స్పెషల్ నుంచి రెగ్యులర్గా మార్చడం జరిగింది. ఇంకా ఈ బండి స్పెషల్ నుంచి రెగ్యులర్గా మారిన తర్వాత 17043 17044గా సికింద్రాబాద్ అలాగే అనకాపల్లి సికింద్రాబాద్ మధ్యలో మనకి సేవలు అనేది అందిస్తుంది వయా విజయవాడ మీదుగా. ఈ బండి రాత్రి సమయంలో ప్రయాణించడంతో సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో ప్రయాణికులకి చాలా కన్వెంట్గా ఉండబోతుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ బండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి ప్రతి సోమవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17043గా అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ బండి రాత్రి 9 గంటలకు బయలుదేరి వయా చెర్లపల్లి, నల్గొండ, గుంటూరు మీదుగా ఉదయం 4:40 విజయవాడ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. అనంతరం 4:50 విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకి అనకాపల్లికి చేరుకుంటుంది ఈ రైలు. అంటే మనకి రాత్రి 9 గంటలకి సికింద్రాబాద్లో ఎక్కితే ఉదయం వరకు విజయవాడలో దిగవచ్చు. ఇంకా తిరుగు ప్రయాణంలో అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకి ఈ బండి సోమవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17044గా అందుబాటులో ఉంటుంది. ఈ రైలు అనకాపల్లి నుంచి సాయంత్రం 5:35 బయలుదేరుతుంది. విజయవాడ రైల్వే స్టేషన్కి ఈ రైలు 12:40 చేరుకొని 12:50 బయలుదేరుతుంది. అంటే ఇక్కడ కూడా మనకి రాత్రి సమయంలోనే అందుబాటులో ఉంటుంది. ఇంకా విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత గుంటూరు, నల్గొండ, చెర్లపల్లి మీదుగా ఇటు మరుసటి రోజు ఉదయం 8:40 ఇక్కడ సికింద్రాబాద్కి చేరుకుంటుంది ఈ బండి. విజయవాడ, సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి ఈ బండి చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. ఇంకా ఈ బండిలో కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే 1 ఫస్ట్ ఏసీ కోచ్ అనేది అందుబాటులో ఉంటుంది. 4 సెకండ్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 12 థర్డ్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి మనకి సికింద్రాబాద్, అనకాపల్లి మధ్యలో మొదటిసారి మే 24వ తారీఖున అందుబాటులో ఉంటుంది. అనకాపల్లి, సికింద్రాబాద్ మధ్యలో ఈ బండి మనకి మే 18వ తారీఖున అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్, అనకాపల్లి మధ్యలో ఆదివారం రోజు, అనకాపల్లి, సికింద్రాబాద్ మధ్యలో సోమవారం రోజు ఈ బండి ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్పెషల్ రైడ్ని రెగ్యులర్గా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.